ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటన్నా మీ ఉద్దేశం? నేను బిజినెస్ చేయాలా లేదా? నేనేమి నిన్ను బిజినెస్ ఆపేయమనలేదు కదరా. అలా చెప్పినా బాగుండేది నాన్న. కానీ మీరేం చేశారు? ఆర్జీ హోమ్ నీడ్స్ అకౌంట్స్ ని తినతో కలిపి జాయింట్ అకౌంట్ ఎలా చేస్తారు? ఏంటి బేబీ, రాధ చెప్తుంది నిజమేనా? అవును నిజమే. ఇక నుంచి ఆర్జీ హోమ్ నీడ్స్ లో ఏం చేయాలన్నా తన పర్మిషన్ తీసుకోవాలా? అలానే తన సంతకం కూడా తీసుకోవాలా? తీసుకుంటే తప్పే ఉందిరా. ఇలా అయితే బిజినెస్ చేసినట్టే. ఇద్దరూ కలిసి బిజినెస్ చేసుకోవడానికి ఏంట్రా నీకు ఇబ్బంది? ఆ బిజినెస్ నాది. నేను కష్టపడి ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. నేను కష్టపడి రన్ చేస్తున్నాను. మీతో పాటు నేను కూడా కష్టపడ్డానండి. మధ్యలో నువ్వు మాట్లాడుకో. నా బిజినెస్ లోకి ఎవరిని పడితే వాళ్ళని ఎలా ఎంటర్ చేస్తారు? నీ బిజినెస్ లోకి జాయిన్ చేసింది నీ భార్యనేరా. అంటే ఇప్పుడు ప్రతి రూపాయికి నేను తనకి సమాధానం చెప్పాలా? ఒక్క రూపాయి కావాలన్నా తన ముందు చేయి చాసి నించోవాలా? అలా ఎందుకు అనుకోవడం? ఇద్దరూ ఒక మాట మీద నిలబడి ఒకే నిర్ణయంతో బిజినెస్ నడిపించుకోండి. అంటే మా ఇద్దరికి కలిపి జాయింట్ అకౌంట్స్ చేసినంత మాత్రానా మేమిద్దరం కలిసిపోతామన్నా మీ ఉద్దేశం? ఎందుకు నాన్న మన ఆస్తి మన బిజినెస్లు అన్ని తనకే రాసి చేయాల్సింది? ఒకవేళ మీరలా తనకి యావదాస్తి రాసిచ్చినా నేను తనని యాక్సెప్ట్ చేయను. మా పెళ్లిని అంగీకరించను. నాకు ఈ ప్రపంచంలో నచ్చని ఒకే ఒక కార్యక్రమం పెళ్లి. నా జీవితంలో ఏ ఆడది భార్య స్థానంలో ఉండకూడదనుకున్నాను. అదే నిర్ణయానికి అదే మాటకి కట్టుబడి ఉంటాను. మీరు తనకి ఏమైనా ఇవ్వండి, కానీ నేను తనకి నా పక్కన భార్య స్థానం ఇవ్వను. అసలు తన ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. ముందు తనని ఇంటి నుంచి గెంటేస్తాను. తర్వాత మీరు తనకి ఏం కావాలంటే అది ఇచ్చుకోండి. నాన్న తన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వదలండి, నేను ఇక్కడే ఉంటాను. నా చెల్లెలు ఇక్కడి నుంచి బయటకు అడుగు పెడితే ఇక్కడ నీ చెల్లెల్ని వదిలేసి నేను బయటకు వెళ్లాల్సి వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.